ప్రెగ్నెన్సీలో హై బ్లడ్ ప్రెషర్ ఉండడం వల్ల మీ హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ వసంత, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, గుంటూరు. ప్రెగ్నెన్సీలో బ్లడ్ ప్రెషర్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే డిఫెక్టివ్ ప్లసెంటేషన్ వల్ల. అంటే మాయ ఫార్మ్ అయ్యేటప్పుడే దాంట్లో కొంచెం అబ్నార్మల్ గా ఫామ్ అవడం వల్ల ప్రెగ్నెన్సీలో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ ఎవరెవరిలో ఉంటుంది? టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ వెరీ లేట్ ప్రెగ్నెన్సీస్, ముందుగానే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ బీపీ పెరగడం వల్ల అది మదర్ కి, బేబీకి కూడా చాలా ప్రమాదం. ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే రిస్క్ ఉంటుంది. అబ్రప్షన్ అంటే బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది. తర్వాత పొట్టలోనే బేబీ చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది. మదర్ కి ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో బీపీని మనం ముందుగానే డిటెక్ట్ చేసుకుని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో బీపీని తగ్గించుకోవచ్చు. ఈ ప్రెగ్నెన్సీలో బీపీ వస్తుందా లేదా అనేది మనకి కొన్ని టెస్ట్ ద్వారా ముందే తెలుసుకోవచ్చు. ఎన్టీ స్కాన్ లో యుట్రైన్ ఆర్టరీ డాప్లర్ ద్వారా మనకి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశాలు ఉంటే ముందే తెలుసుకుని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఈ వీడియోని మీకు తెలిసిన ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.